నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు ద హెల్దీ మేతి పరోటా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం మేతి కూర తీసుకోండి. ఫస్ట్ దీన్ని మంచిగా కట్ చేసుకొని ఫ్రెష్గా క్లీన్ చేసుకోండి. అండ్ దీనికోసం హాఫ్ ఏమో చాప్ చేసి పక్కన పెట్టుకోండి చిన్నగా. అండ్ మిగిలిన హాఫ్ ఏమో మిక్సీ జార్లో వేసుకోండి. దాంట్లో ఒక 5 to 6 వరకు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ జీరా వేసుకోండి. ఇదంతా మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఇది బ్లెండ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చపాతీ పిండి 3 cups తీసుకున్నా. మీరు కావాల్సిన క్వాంటిటీలో మీరు తీసుకోండి. అండ్ ఇది 3 cups తీసుకున్న తర్వాత దీంట్లో మనం ఇందాక బ్లెండ్ చేసుకున్నాం కదా మేతి కూరది, ఆ బ్లెండ్ చేసుకున్నదంతా గ్రేవీ ఇందులో వేసేసుకొని అండ్ మిగిలిన చోప్ చేసి పెట్టుకున్న మేతి కూరను కూడా వేసేసుకొని చపాతీ పిండిలాగా దీన్ని రెడీ చేసుకోవాలి. దీన్ని నేను ఒక 10 to 15 minutes క్లాత్తో కానీ లేదా లిడ్తో కానీ కవర్ చేసి పక్కన పెట్టేసండి. అలా చేసుకుంటే చపాతీ మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి తర్వాత. సో దీన్ని నేను రెక్టాంగులర్ షేప్లో చేసుకున్నాను. మీరైతే మీకు కావాల్సిన షేప్లో చేసుకొని నో ప్రాబ్లం. రౌండ్గా చేసుకున్నా కూడా బాగుంటుంది. సో వీడియోలో చూపిస్తారు కదా, మీకు ఒకవేళ రెక్టాంగులర్ షేప్ కావాలంటే ఇలా చేసుకోండి. దీనికి నెయ్యి అప్లై చేస్తూ ఇలా చేయాలి. అప్పుడు అది మంచిగా అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. సో దీన్ని ప్యాన్ పైన వేసేసి 1 side కొంచెం కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసుకొని దీనిపైన గీ అప్లై చేసుకోండి. అలాగే 2 sides అలాగే గీ అప్లై చేసుకొని దీన్ని కాల్చుకోండి. దీన్ని ఇలా ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. బట్ నేనైతే దీన్ని దహిలో కొంచెం తడక వేసుకొని ట్రై చేశాను. మీరు కూడా ఇది ట్రై చేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.